ఏపీలో టెక్నాలజీ రంగంలో మరో భారీ పెట్టుబడికి అడుగుపడింది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న క్లౌడ్ ఏఏ హబ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్, నెక్స్ట్రా భాగస్వామ్యంతో గూగుల్ సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగాబైట్ సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ ఏఏ డేటా సెంటర్ను నిర్మించనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు కోసం తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ను సందర్శించి అక్కడి టెక్నాలజీలను పరిశీలించారు. గూగుల్ ఈ డేటా సెంటర్ కోసం సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడిని పెడుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 1.88 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశంలో గూగుల్ చేపడుతున్న అతిపెద్ద పెట్టుబడిలో ఒకటి. ఇది విశాఖను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మార్చడంతో పాటు ప్రాంతీయ ఏఐ ఎకోసిస్టమ్ను మెరుగుపరుస్తుంది. గూగుల్ తన క్లౌడ్ సేవలు మరియు ఏఐ ఇన్నోవేషన్లను వేగవంతం చేసేందుకు, అలాగే రాయలసీమ ప్రాంతంలోని గ్రీన్ ఎనర్జీని ఈ డేటా సెంటర్ కోసం వినియోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటివరకు డేటా సెంటర్లు ముంబై, చెన్నై నగరాలకే పరిమితం అయ్యాయని, ఇప్పుడు ఆ జాబితాలో విశాఖ కూడా చేరిందని జీత్ అదానీ తెలిపారు. కంప్యూటింగ్ రంగంలో విశాఖ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించనుందని ఆయన పేర్కొన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా భారత్తో పాటు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుందని వివరించారు. ప్రముఖ టెక్ సంస్థలన్నీ విశాఖ వైపు చూస్తుండటంతో ఇప్పుడు నగరానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు తర్వాత విశాఖ నేరుగా సింగపూర్, దుబాయ్, హాంకాంగ్, లండన్ వంటి ప్రధాన టెక్ నగరాలతో అనుసంధానం అవుతుంది. ఈ విమానాశ్రయం ఏర్పాటుతో టెక్ ఎగ్జిక్యూటివ్లు, ఇన్వెస్టర్లు, రీసెర్చర్లు విశాఖకు నేరుగా వచ్చే అవకాశం కలుగుతోంది. ఇది టెక్నాలజీ పెట్టుబడులను మరింత ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గూగుల్ ఏఏ క్లౌడ్ సేవల ద్వారా విశాఖ ఆసియాలోనే ప్రధాన కేంద్రంగా మారే అవకాశం లేకపోలేదు. దీంతోపాటు ఏఏ ఆధారిత కంపెనీలకు విశాఖ గమ్యస్థానంగా మారే అవకాశాలు ఉన్నాయి. పోర్ట్ సిటీగా ఒకప్పుడు సముద్రపు ఒడ్డున నిలిచిన విశాఖ నేడు డేటా సిటీగా డిజిటల్ సముద్రంలోకి అడుగుపెడుతోంది. గూగుల్ హైపర్ స్కేల్ ఏఏ డేటా సెంటర్ ఏర్పాటు విశాఖ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది. ఇది కేవలం ఒక ఆర్థిక మార్పు కాదు, సామాజిక, సాంస్కృతిక మార్పుకు కూడా సూచిక. రానున్న దశాబ్దాల్లో విశాఖలో పనిచేసే, నివసించే, చదువుకునే ప్రతి ఒక్కరి జీవితంపై ఈ డేటా సెంటర్ ప్రభావం కనిపిస్తుంది. మెరుగైన ఇంటర్నెట్ సేవలు, ఉద్యోగ అవకాశాలు, అంతర్జాతీయ అనుసంధానం ఇవన్నీ విశాఖ ప్రజలకు జీవన నాణ్యతను పెంచుతాయి. ఈ సువర్ణ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం, ప్రైవేటు రంగం, విద్యా సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ భరత్ పాల్గొన్నారు. గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే, భారతీయ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ ప్రతినిధి జీత్ అదానీ, హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లోబానా తదితరులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుతో విశాఖ నగరం గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్లో కీలక స్థానం సంపాదించనుంది.